హలో బడ్డీస్, వెల్కమ్ టు జో రెసిపీస్. రాజ్మా చావల్ ఈ పేరు చాలాసార్లు వినే ఉంటాం. ఇది నార్త్లో చాలా స్టేట్స్లో స్టేపుల్ ఫుడ్ అండి, అంటే రెగ్యులర్గా తింటుంటారు. రాజ్మాని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాజ్మా కర్రీని ఒక్కో చోట ఒక్కోలా చేసుకుంటారు. నాకు తెలిసిన రాజ్మా కర్రీ రెసిపీస్లో నేను ఎక్కువగా చేసే రెసిపీని ఈరోజు మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ రాజ్మా తీసుకుని వాష్ చేసి రాత్రంతా నానబెట్టుకోండి. ఒకవేళ మీరు లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటే మార్నింగ్ హాట్ వాటర్లో ఒక 4 to 6 hours నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసి ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచీ, కొద్దిగా ఉప్పు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటోస్ లేదా ఒక పెద్ద టొమాటోని తీసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి 1 స్పూన్ నెయ్యి కూడా వేసి హీట్ చేయండి. నెయ్యి వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1 రెమ్మ కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసి 2 నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు 1 ఇంచ్ అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచి పేస్ట్ చేసుకోండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని మగ్గిన ఉల్లిపాయల్లోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి టొమాటో ముక్కలు, కొత్తిమీర కాడలు వేసి గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని కూడా కడాయిలోకి యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి ఎడ్జెస్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసి బాగా మిక్స్ చేసి 1 ఉడుకు రానివ్వండి. చివర్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ. దీన్ని మీరు రోటీ, చపాతీల్లో కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.